నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న రింకు సింగ్ ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన ఎదుగుదలకు దైవ కృప కారణమని భావించే రింకు ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. రింకు సింగ్ పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఆయన క్రికెట్ ఆడుతున్న విజువల్స్ తో పాటు కొన్ని ఏఐ క్రియేటెడ్ పిక్స్ ఉన్నాయి. అందులో హిందూ దేవతలైన విష్ణువు, శివుడు, గణేశుడు మోడర్న్ లుక్లో సన్ గ్లాసెస్ ధరించి కారులో కూర్చున్నట్లు, ఆ కారును హనుమంతుడు నడుపుతున్నట్లు చిత్రీకరించారు. నిన్ను క్రికెటర్గా ఎవరు చేశారో తెలుసా అనే క్యాప్షన్తో భక్తిభావంతోనే రింకు ఈ వీడియోను పెట్టినప్పటికీ ఇది కొందరి మనోభావాలను దెబ్బతీసింది. ఈ వీడియోపై కర్ణీ సేన తీవ్రంగా స్పందించింది. దేవుళ్లకు నల్ల కళ్ళజోడు పెట్టి ఇంగ్లీష్ పాటలకు డాన్స్ చేస్తున్నట్లు చూపించడం సనాతన ధర్మాన్ని కించపరచడమేనని వారు మండిపడుతున్నారు. అలీగఢ్లోని సస్నీ గేట్ పోలీస్ స్టేషన్లో రింకు సింగ్ పై కర్ణీ సేన ఫిర్యాదు చేసింది. రింకు సింగ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కర్ణీ సేన జిల్లా అధ్యక్షుడు సుమిత్ తోమర్ డిమాండ్ చేశారు. హిందూ మత విశ్వాసాలతో ఆడుకోవడం సరికాదని హెచ్చరించారు. రింకు తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. ఆ వీడియోను నిజంగా రింకు సింగ్ ఖాతా నుంచే పోస్ట్ చేశారా లేదా ఎవరైనా మార్ఫింగ్ చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. వీడియో ప్రామాణికతను నిర్ధారించిన తర్వాతనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఇన్ఛార్జ్ వెల్లడించారు. ప్రస్తుతం రింకు సింగ్ నాగపూర్లో ఉన్నారు. న్యూజిలాండ్తో జరగబోయే T20 సిరీస్తో పాటు రాబోయే ICC T20 వరల్డ్ కప్కు ఆయన కీలక ఆటగాడు. ఇలాంటి సమయంలో ఇలాంటి వివాదాలు ఆయన ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. భక్తితో చేసిన పని విమర్శలకు దారితీయడంపై రింకు అభిమానులు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై రింకు సింగ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఆయన క్షమాపణ చెబితే ఈ గొడవ సద్దుమణిగే అవకాశం ఉంది. మరి ఈ స్టార్ క్రికెటర్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి.